హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సరళ హెవెన్. ఈరోజు నేను కంది గింజలు, రాజ్మా గింజలు, అలసంద గింజలు, వంకాయ వేసి గ్రేవీ చేస్తున్నానండి. నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. ఈ గింజలన్నీ కడిగి శుభ్రంగా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత సన్నగా ఎర్రగడ్డలు ఒక 4-5 తీసుకున్నాను. చిన్న చిన్న ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి. గ్రేవీకి కావాలి కదండి, అందుకు 4-5 ఎర్రగడ్డలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో ఈ రాజ్మా గింజలు, ఈ అలసంద గింజలు, కంది గింజలు అన్నీ వేసి వాటర్ వేసి 1 స్పూను ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అంటే బాగా ఉడికితేనే కదా బాగుంటుంది కర్రీ. ఉడకబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ తీసుకొని నేను ఎండు కొబ్బరి పొడి సూపర్ మార్కెట్లో అమ్ముతారండి, అదే తెచ్చుకున్నాను. తర్వాత ఎర్రగడ్డలు కట్ చేశాను కదా, ఈ ఎర్రగడ్డలు ఎత్తి అందులో వేసాను. 2 లవంగాలు, 2 చెక్క, 1 స్పూను మిరప్పొడి, 1 స్పూను ధనియాల పొడి, కొంచెము పుదీనా, కొత్తిమీర, తర్వాత 1 స్పూను పసుపు పొడి వేసుకున్నానండి. ఇదంతా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు, కరివేపాకు, టమోటాలు వేసి బాగా వేగనిద్దామండి. బాగా మగ్గనిద్దాం టమోటాలు. తర్వాత 1 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నానండి. చూడండి, అది కూడా వేసి బాగా ఫ్రై చేద్దామండి. ఇలాగ మగ్గుతుంది బాగా టమోటాల్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్. తర్వాత ఈ వంకాయలు వేద్దామండి. వంకాయలు వేసి ఇది కూడా అటు ఇటు కలిపెడుతూ బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, బాగా ఇలాగా బాగా మగ్గుతాయండి వంకాయలు. అవంతా ఇలాగా మిక్సీకి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ మసాలా పేస్ట్ ఎత్తి ఈ వంకాయల్లోకి, టమోటా కర్రీలోకి వేసేద్దామండి. వేసి బాగా కలబెడతాము. ఇలా కలబెట్టాలండి. ఒక 2 మినిట్స్ అటు ఇటు కలబెట్టాలా, కూర మాడిపోకూడదండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అది వేసి అటు ఇటు కలబెట్టాలండి. మళ్ళీ చూడండి, ఇలా కలబెట్టి మూత పెట్టుకుందామండి. మూత పెట్టాక ఉడికిందో లేదో చూద్దాము. కొంచెము వంకాయ ఉడికినట్టుందండి. తర్వాత ఈ గింజలన్నీ వెత్తేసి అందులో వేసేయడమేనండి. చూడండి, మళ్ళీ బాగా ఈ గింజలు ఆ నీళ్ళు అంతా కలిసేంత వరకు కలిపెట్టాలి. బాగా కలిసేంత వరకు కలిపెట్టి చూడండి బాగా ఉడకనిద్దామండి. ఒక చిన్న గ్లాస్ నిండుగా వాటర్ పోద్దాము. తర్వాత ఉడికిపోతుందండి. ఉడికాక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది చూడండి ఎంత బాగుందో, ఎంత టేస్టీగా ఉందో. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.